బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో వ్యక్తులను మనం పరిశీలిస్తూ ఉన్నట్లయితే కొంతమంది దేవుని వాడుకున్న వ్యక్తులు ఉన్నారు, కొంతమంది దేవుని చేత వాడబడిన వ్యక్తులు ఉన్నారు. దేవుని వాడుకునే వారు ఎలా ఉంటారు చెప్పమంటారండి? వారికి కేవలం ఏదైనా అవసరం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అన్నీ బాగుంటే దేవుడి ఆలోచన కానీ, దేవుని గుర్చిన ఒక ఊహ కానీ, ప్రార్థన కానీ, దేవుని సన్నిధి కానీ ఇవేవి కూడా జ్ఞాపకం రావు. దేవుని వాడుకునే వారి పరిస్థితుల గురించి నేను చెప్తా ఉన్నా. సో వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఒక ఇంపాసిబిలిటీ వచ్చినప్పుడు, ఇక నా వల్ల కాదు అనే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఎప్పుడు చూపించినంత ప్రేమను, అభిమానాన్ని, భక్తిని, విశ్వాసాన్ని వారికి ఉన్న కష్ట సమయంలో దేవుని పట్ల వారు ప్రదర్శించి ఆ కష్టం తీరిపోయాక మళ్ళీ ఎలా ఉంటుందంటే, దేవుడు వారికి ఫోన్ చేయాలనుకున్నా ఈ నంబర్ అందుబాటులో లేదు, ఈ నంబర్ స్విచ్ ఆఫ్ అయింది అనే టోన్ వస్తూ ఉంటుంది. ఎవరికి? దేవునికి అన్నమాట. అంటే వారు దేవుడికి అందుబాటులో ఉండరు. దేవుడు మాట్లాడాలనుకున్నా, అనుదినం సహవాసం చేయాలనుకున్నా కూడా వారు దేవుని దరిదాపుల్లో ఉండరు అన్నమాట. దేవుని కొరకు వారి చెవులు తెరుచుకోరు, దేవుని కొరకు వారి హృదయాలు తెరుచుకోరు. కానీ దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు ఎలా ఉంటారంటే, వారు దేవునికి ఎప్పుడు ఒక మాట చెప్తారు. అదేంటంటే, ఇదిగో అయ్యా నేను ఉన్నాను అంటారు. ఇదిగో ఉన్నాను. చూడండి, ఆఫీస్లో ఏదైనా పెద్ద ఆఫీసర్, లేదంటే ఒక CEO, కంపెనీ యొక్క CEO, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి దగ్గర పర్సనల్ అసిస్టెంట్లు, పర్సనల్ సెక్రటరీలు, ఆ తర్వాత పర్సనల్ గన్మ్యాన్లు, వీళ్ళందరూ ఉంటారు, ప్యూన్స్ ఉంటారు. సో వారు ఏం చేస్తారంటే, వారు ఏం చేయరు, అక్కడ ఉంటారు అంతే. అక్కడ ఇలా చేతులు కట్టుకొని, లేకపోతే చక్కగా అటెన్షన్లో అలర్ట్గా రెడీగా ఉంటారు. ఏంటంటే, మా బాస్, మా సార్, లేకపోతే మా మేడం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సంసిద్ధులుగా కనిపెట్టుకొని ఉంటారన్నమాట. సో దేవుని చేతిలో వాడబడాలని ఆశించేవారు చేసే పని ఏంటంటే, ఇదిగో దేవా నేను ఉన్నాను అంటారు. ఎప్పుడు? అన్ని సమయాలలో ఇదిగో అయ్యా నేను ఉన్నాను అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, లార్డ్ ఐఎమ్ అవైలబుల్. దేవా నీకు నేను అందుబాటులో ఉన్నాను, నువ్వు ఎప్పుడు ఏ పని చెప్పినా చేస్తాను, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు నా జీవితంలో నేను ఏది మార్చుకోవాలని నువ్వు నాకు ఆజ్ఞాపించినా నేను దాన్ని స్వీకరిస్తాను. ఏదేమైనప్పటికీ నేను నీకు అవైలబుల్గానే ఉంటాను తప్ప నీకు దూరంగా, లేకపోతే నీ మాట వినలేని స్థితిలో మాత్రం నేను లేను అంటారు. దేవుడు చెప్పిన పని అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సవాలుతో కూడుకున్నదైనా దేవుని చేతిలో వాడబడాలని ఆశించేవారు పర్యవసానాల గురించి ఆలోచించకుండా, ఇప్పుడు ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇది చేస్తే నాకే కష్టం వస్తుంది, దేవుని కొరకు ఈ పని చేస్తే నాకు ప్రతిఫలం ఏంటి, ఉపయోగం ఏంటి, నాకు వచ్చే నిందలేంటి, నాకు వచ్చే అవమానాలు ఏంటి, ఇవన్నీ బేరీజు వేసుకుంటా కూర్చోరండి. ఇది అది అని అన్నీ ఆలోచించుకుంటూ ఉండేవారు ఏమీ చేయలేరు. కానీ దేవుని చేతిలో వాడబడాలని ఆశించేవారు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తానయ్యా, అది దాని తర్వాత నాకు ఒకవేళ కష్టం వచ్చినా పర్వాలేదు, దాని తర్వాత నాకు ఆశీర్వాదం వచ్చినా పర్వాలేదు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను అనే సంసిద్ధతతో దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా అపోస్తల కార్య గ్రంథంలో నుండి దేవుని కొరకు వాడబడిన వ్యక్తులు వారు ఎలా వాడబడ్డారు వాటిని గురించి ఒక్కసారి చదువుతూ, వారి నుండి స్ఫూర్తిని పొందుకొని మనందరం కూడా ఏదో ఒక చిన్న పాత్రగా అయినా ప్రభు కొరకు వాడబడ్డానికి ఒక తీర్మానం తీసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక, అంతకంటే ముందు మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నవో, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అలాగే శరీరము యొక్క అవయములన్నీయు, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీయు అనేకములై ఉన్నను, అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు, అలాగే క్రీస్తు ఉన్నాడు. సంఘము అనే శరీరానికి శిరస్సు క్రీస్తు అయితే, సంఘములో మనందరము అవయవాలంట. ఇప్పుడు ఈ చెయ్యి నాకు చెందింది అవునా కదండి, ఇది వేరే, ఒక్కొక్క అవయవము డిఫరెంట్ కదా. ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ హ్యాస్ అ డిఫరెంట్ ఫంక్షన్. కన్ను చేసిన పని ముక్కు చేయదు, ముక్కు చేసిన పని చేయి చేయదు, చేయి చేసిన పని కడుపు చేయదు. శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, హ్యూమన్ ఎనాటమీ మనం ఆలోచన చేస్తే. అయితే శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, కొన్ని బయటకు కనబడేవి, కొన్ని లోపల ఉండేవి, కొన్ని చాలా చిన్నగా ఉంటాయి, కొన్ని ఏమో చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని అందంగా కనబడతాయి, కొన్ని అందంగా కనబడవు. సో శరీరంలో అందంగా లేని అవయవాలు,
చిన్నగా ఉండే అవయవాలు అవసరం లేదులే అని పీకి కట్ చేసి పక్కన పడేసాం అనుకోండి, ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ తల అనుకుంది అనుకోండి, ఈ తల చాలా ముఖ్యం. ఎందుకంటే మెయిన్ సెన్సెస్, నోరు కానీ, ముక్కు కానీ, కళ్ళు కానీ, చెవులు, ఇవన్నీ కూడా, బ్రెయిన్, ఇవన్నీ తలలో ఉన్నాయి. ఈ మెడ వేస్ట్, యూస్లెస్ ఆర్గను, చూడడానికి కూడా ఏం బాగాదు. ఎలా ఉంటుంది, ఏదో ఒక సింపుల్ స్ట్రక్చర్ లాగా ఉంది. దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. దీన్ని కట్ చేసేద్దాం అనుకుంది అనుకోండి తల, ఇంకా అయిపోయినట్టే కదా, లైఫ్ అయిపోయినట్లే. ఈ మెడ అనేది చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంది. ఈ మెడ లేకపోతే మనం ఇటు అటు తిప్పలేం కదండి. ఈ మెడ, దేవుడు శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని ఒక ఉద్దేశంతో ఆయన సృజించితే ఒక్కొక్క అవయవానికి అది చేసే పని కూడా చాలా ప్రత్యేకమైనదిగానే ఉంది. సో శరీరంలో ఉన్న ప్రతి అవయవము ముఖ్యమే. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి దేవుడు ఒక ప్రత్యేకతను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, శరీరంలో ఉన్న అవయవాలంట 15వ వచనం చూడండి. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని, శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 27వ వచనం. అటువలే మీరును క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. సో దేవుని యొక్క శరీరంలో సంఘమునకు క్రీస్తు శిరస్సు అయితే మనందరము సంఘములో అవయవములుగా ఉన్నాం. ఇప్పుడు బాడీలో ఏ ఒక్క అవయవము పనిచేయకపోయినా శరీరము ఒక అవిటి స్థితిలోకి వెళ్ళిపోతాం, అవునా కదా. చెయ్యి పని చేయకపోతే ఎంత కష్టం అండి. అది పనిచేయడం ఆపేసినప్పుడు తెలుస్తుంది మనకి. శరీరంలో ఏ అవయవానికైనా రిపేర్ వచ్చినప్పుడు, డ్యామేజ్ వచ్చినప్పుడు, ఒక ఇంజరీ అయినప్పుడు ఆ అవయవం ఎంత ముఖ్యమో అప్పటిదాకా బాగా పనిచేసినప్పుడు తెలియని విధంగా అది పనిచేయడం మానేసినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. సో క్రీస్తు అను సంఘములో మనందరము అవయవములుగా ఉన్నాము అనే విషయాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు దేవుని సంఘంలో ప్రతి ఒక్కరూ పని చేయాలి. కన్ను పనిచేస్తుంది కదా అని ముక్కు పనిచేయడం మానేస్తే ఊపిరాడుతుందండి? ఆడదు. చేతులు పనిచేస్తున్నాయి కదా అని కాళ్ళు పనిచేయడం మానేస్తే చేతులు కొంతవరకే చేయగలవు. కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి, చేతులు చేసే పని చేతులు చేయాలి. సో ప్రభు యొక్క సంఘములో మనందరము అవయవములై ఉన్నాము కాబట్టి దేవుని సంఘంలో మనందరం కూడా పని చేయాలి, ప్రభు కొరకు వాడబడాలి, ప్రభు కొరకు అందుబాటులో ఉండాలి. అపోస్తల కార్య గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బలపరిచి, అపోస్తలులను బలపరిచి, శిష్యులను బలపరిచి వారి చేత గొప్ప కార్యాలు ఆయన జరిగించుకున్నారు. మొట్టమొదటిగా అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను పేతురు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుచున్న ఆ సమయంలో ఒక పిరికి పేతురులా కనబడతా ఉంటాడు కదండి. ఒక భయస్థుడులాగా, ఒక ప్రాణ భయంతో ఎవ్వరికి కనబడని స్థితిలో అబద్ధాలు చెప్పుకుంటూ తప్పించుకొని తిరిగిన వ్యక్తిగా కనబడిన పేతురు ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ఇక దేవుని కొరకే నేను బ్రతకాలి, క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు సువార్త ప్రకటించడానికి కొరకే బ్రతకాలి అని ఒక తీర్మానం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు పేతురుని ఎంత బలంగా వాడుకున్నారని ఆలోచన చేస్తే హీ బికేమ్ వెరీ బోల్డ్, హీ బికేమ్ వెరీ స్ట్రాంగ్. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో చాలా ధైర్యం దేవుడిస్తాడండి. హల్లెలూయా. ధైర్యం అనే మాట చెప్పండి. కొంతమంది ధైర్యం అనే మాట చాలా పిరిగ్గా చెప్తున్నారు. ధైర్యం అనే మాట ఎలా చెప్పాలండి? చాలా ధైర్యంగా చెప్దాం ఒకసారి. ధైర్యం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదని తిమోతి పత్రికలో మనం చదువుతాం. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎలాంటి ఆత్మ అంట? శక్తి కలిగిన ఆత్మ, పిరికితనము కలిగిన ఆత్మ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని బలపరిచిన విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయనను పట్టుకొని ఆయన నామాన్ని ధరించిన శిష్యులు, అపోస్తలులు దేవుని కొరకు చాలా బలమైన సేవను ధైర్యంగా చేశారండి.
ఇప్పుడు పేతురుకి థ్రెట్ లేదా? సువార్త ప్రకటిస్తే పేతురుకి ఎవరైనా కేవలం పూలమాలలు పూలదండలే వేస్తారా? పేతురుకి ఎలాంటి ఇబ్బందులు రావా అంటే సవాళ్ళు ఎన్నో ఉన్నాయి, ఇంకా సువార్తకు వ్యతిరేకత ఎంతో ఉంది. బట్ స్టిల్ పేతురు చాలా ధైర్యంగా బిగ్గరగా దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభిస్తే అక్కడ జరిగిన కార్యం అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. సువార్త ప్రకటించిన తరువాత 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఒక్కసారి వాక్యం చెప్తే, ఒక్క ప్రసంగం చెప్తే ఎంతమంది మారారంటండి? ఒక్క మనిషి మారాలంటే ఎంత కష్టం మనకు తెలుసు, అవునా కదండి? ఒక్క మనిషి మారాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. మనం కూడా అంత ఈజీగా ఏం మారలేదు కదా, మన హృదయాలు కూడా అంత ఈజీగా ఏమీ మారల. బండ హృదయాలు, మొండి హృదయాలు, పాత జీవితానికి, పాత అలవాట్లకు, పాత పాపాలకి చాలా కంఫర్టబుల్గా అలవాటైపోయిన జీవితాలు. మనల్ని ప్రభు మార్చడానికి కూడా అది అంత ఈజీ కాదని మనకి తెలుసు. కానీ ఆయన శక్తి ముందు ఈ బండ హృదయం పగలడం పెద్ద విషయం కాదు. హల్లెలూయా. పేతురుని దేవుడు బలపరిచి పేతురు సువార్తను ప్రకటించినప్పుడు ధైర్యంతో 3,000 మంది ఒకే రోజు సంఘంలో చేర్చబడ్డారంట. వారు మార్పు చెందారు, వారు బాప్తిస్మము పొందారు. కొంతమందిని దేవుడు ఎలా వాడుకుంటాడంటే ఒక పేతురులాగా. కానీ బైబిల్లో అందరూ పేతురులే లేరండి. సో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క కాలంలో ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన మాటకు మనము సమర్పించుకొని, ఆయన యొక్క పిలుపుకు సమర్పించుకున్న విధానాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకుంటా ఉంటాడు. సో దేవుని చేతిలో వాడబడిన ఒక ఘనమైన పాత్ర ఎవరంటే నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు భక్తుడు. 2వ వ్యక్తి ఎవరో చూడండి, అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయము. మనందరికీ తెలుసు, పూర్వము హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్న పౌలు భక్తుడు క్రైస్తవులను చంపాలని, క్రైస్తవుల ప్రాణాలు తీయాలని అదే పని తన ప్రాణాధారంగా చేసుకొని వెళ్తున్న అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతని జీవితం మారిన తర్వాత ఇప్పుడు దేవుడు పౌలుని గురించి చెప్తున్న మాట చూడండి, 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు అప్పుడే ఇంకా మారాడండి, మారుతా ఉన్నాడు. అప్పుడే దేవునితో ఎన్కౌంటర్ అయింది సౌలుకు. అప్పటి వరకు సౌలుగా ఉన్నాడు. ఒక భయంకరమైన కరడుగట్టిన ఒక తీవ్రవాది కంటే భయంకరంగా బ్రతుకుతా ఉన్నాడు సౌలు. కానీ సౌలుకు దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత సౌలు యొక్క భవిష్యత్తును గురించి దేవుని ప్రణాళిక అంతా దేవుడు ముందే చెప్పేస్తున్నాడండి. ఇతను నా నామము భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనము. ఇతను మామూలుల ముందు నా కొరకు నిలబడబోట్లేదు, రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించడానికి ఇంతమంది ముందు దేవుడు సౌలును పౌలుగా మార్చి నిలబెట్టి వాడుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ కొన్నిసార్లు చూడండి, ఒక్క ఆఫీస్లో కూడా మనం నిలబడలేకపోతూ ఉంటాం కదండి. ఒక్క మనిషి ముందు దేవుని కొరకు నిలబడలేం కొన్నిసార్లు. ఒక్క స్నేహితుని ముందు నిలబడి ప్రభు కొరకు, ప్రభు గొప్పవాడండి, యేసు రక్షకుడండి, యేసే నీ జీవితాన్ని మారుస్తాడు, యేసే నీకు మోక్ష భాగ్యాన్ని ఇస్తాడని కొన్నిసార్లు ఒక్క మనిషి ముందు కూడా నిలబడి మనం చెప్పలేని స్థితిలో ఉంటాం. కానీ పౌలు భక్తుని దేవుడు వాడుకున్న విధానము ఎంత గొప్పదంటే, ఒక గొప్ప సాధనముగా ఇశ్రాయేలీల ఎదుట, రాజుల ఎదుట, అన్యుల ఎదుట దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బలమైన పనిముట్టుగా వాడబడ్డాడు. దేవుని కొరకు ఎన్ని ప్రయాణాలు చేశాడు. ప్రయాణాలు చేయడం అంటే చిన్న విషయం కాదండి. కొంతమంది అనుకుంటారు జాన్ వెస్లీ గారు ఎన్ని ప్రయాణాలు చేసేస్తున్నారండి, ఆయనకు సరదా ఏమో ప్రయాణాలు చేయడం అని. ఒక్క ప్రయాణం చేయండి చాలు, మీకు తెలుస్తుంది.
నేను కూడా ఈ మధ్య కొంచెం ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉన్నాను. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బ్రాంచెస్కి వెళ్తూ ఉన్నాను. వారం వెంబడి వారం వెళ్తూ ఉన్నాను. ఒక్క ప్రయాణం చేసి వచ్చాక ఎంత అలసిపోతామో ప్రయాణం చేసిన వారికి అది బాగా అనుభవం అవుతుంది. ఎన్ని ప్రయాణాలు, ఎవ్రీ జర్నీ ఈజ్ అ రిస్క్ తెలుసా. ఒక వాహనం ఎక్కావంటే ఆ వాహనం గమ్యస్థానం చేర్చే వరకు నీ ప్రాణానికి రిస్కే. రోడ్డు మీదకి వెళ్తేనే ఇంటికి వచ్చే వరకు క్షేమం లేదే ఈ రోజుల్లో. ఒక ఫ్లైట్ ఎక్కాలన్నా, ఒక కార్ ఎక్కాలన్నా, ఒక బస్ ఎక్కాలన్నా, లేకపోతే ఒక ట్రైన్ ఎక్కాలన్నా ప్రతి ప్రయాణం ఒక రిస్కే. కేవలం వాహనాలే రిస్క్ అని చెప్పట్లా, ఎటువంటి మనుషుల మధ్యలోకి వెళ్తామో కూడా మనకు తెలియదండి. అపోస్తలుడైన పౌలు ఆయన దేవుని కొరకు నిలబడిన విధానము, దేవుని కొరకు పడిన ప్రయాస, దేవుని కొరకు చేసిన ప్రయాణాలు, ఆయన దేవుని కొరకు ఎదుర్కొన్న వ్యతిరేకత సామాన్యమైనది కాదు. కానీ దేవుడు చాలా గొప్పగా అపోస్తలుడైన పౌలును వాడుకుంటే ఆయన బలపరిచిన వ్యక్తులు, ఆయన కట్టిన సంఘాలు, ఆయన దేవుని కొరకు చేసిన సేవ మాత్రం చాలా చాలా ఘనమైన సేవ. కొంతమందిని దేవుడు పేతురులా వాడుకుంటారు, మరి కొంతమందిని దేవుడు పౌలులాగా వాడుకుంటాడు. మీరు అనుకోవచ్చు, నేను పేతురుని కాదండి, పౌలు కూడా కాదండి, నాకు అలాంటి కాలింగ్ నాకు లేదండి, అలాంటి పిలుపు నాకు లేదు, నేను పరిపూర్ణమైన సేవలో నేను లేనండి, నాకంత వాక్య జ్ఞానము రాదు, అంతమంది ముందు నేను నిలబడి చెప్పే అలాంటి పరిస్థితులు నాకు లేవు, బట్ స్టిల్ అయినా కూడా నేను ప్రభు కొరకు వాడబడగలనా అంటే ఇంకా ఉన్నారండి దేవుని కొరకు వాడబడిన వారు. ఇంకొక ముగ్గురిని మీకు చూపిస్తాను చూడండి. 3వ వ్యక్తి అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇప్పుడు అననీయాతో దేవుడు మాట్లాడాడు ఏమనంటే, అననీయ నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళాలి అనగానే అప్పటిదాకా అననీయ బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఒక షాక్ తిన్నాడండి. దేవా నువ్వు నాకు మామూలు పని అప్పచెప్పట్లేదయ్యా, సౌలు దగ్గరికి నేను వెళ్ళాలంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నన్ను పొడి చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, నా ప్రాణాన్ని తీసేస్తాడేమో, ఎందుకంటే సౌలుకి క్రైస్తవులు అంటే పడదు, ఇప్పుడు నువ్వు నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావా అని అననీయ దేవునితో అడుగుతా ఉన్నాడు. చూడండి, అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇప్పుడు దేవునికి తెలీదా అండి? దేవుడు ఏ పని చెప్పినా ఆయన తెలిసి చెప్తాడా, తెలియకుండా చెప్తాడా? తెలిసే చెప్పాడు. కానీ పాపం అననీయ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు, చాలా స్ట్రెస్లో ఉన్నాడు. దేవా ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్తే నాకు ప్రాణహాని ఉంటుంది కదా, ఆర్ యు ష్యూర్? ఆ సౌలేనా లేకపోతే ఇంకెవరైనా సౌలు గురించి చెప్తున్నావా? నువ్వు ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తున్నావా, లేకపోతే నువ్వేమన్నా కన్ఫ్యూజ్ అయ్యావా? ఇప్పుడు నేను సౌలు దగ్గరికి వెళ్తే నా ప్రాణానికి రిస్క్ ఉంది అన్నట్లుగా సౌలుని గురించి దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉంటే, అప్పుడు దేవుడు అననీయాతో సౌలు గురించి చెప్పిన మాట ఏంటంటే, అతనిని నేను ఎలా వాడుకోబోతున్నానంటే అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామమును భరించడానికి నేను ఆయన్ని ఒక సాధనంగా వాడుకోబోతున్నానయ్యా, అందుకని నువ్వు లేచి వెళ్ళు. చూడండి 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. ఇక్కడ 12వ వచనంలో మనం చూసినట్లయితే తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పెను. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాను. ఇప్పుడు అననీయ వెళ్ళి ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? సౌలు కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అననీయకి దేవుడు పెట్టిన పరిచర్య ఏంటంటే ప్రార్థించే పరిచర్య. అననీయ అప్పటి వరకు చాలా మంది కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు తన లైఫ్లో,
కానీ అననీయాకి ఇప్పుడు దేవుడు ఒక స్పెషల్ అసైన్మెంట్ ఇస్తున్నాడు. ఆ స్పెషల్ అసైన్మెంట్ ఏంటంటే, అననీయ నువ్వు వెళ్ళి నేను ఘనంగా వాడుకోబోతున్న సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అప్పటి వరకు ఆయనకి కళ్ళు కనబడట్లేదు, కానీ అప్పుడు ఆయన కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఆయన పరిపూర్ణంగా మార్పు చెందుతాడు. సో యూ హ్యావ్ టు గో, యూ మస్ట్ గో అండ్ ప్రే ఫర్ సాల్. దేవుడు అప్పచెప్పిన పని కొంచెం కష్టమైన పని, కానీ చాలా గొప్ప పని అండి. అవునా కదా? సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎంతమంది కొరకు ప్రార్థన చేశాడండి? అనేకుల కొరకు కదా, అనేకుల కొరకు ప్రార్థన చేశాడు. ఈవెన్ పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటే తెస్సలోనిక పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఆ సంఘాల గురించి ఆయన హెచ్చరికలు రాస్తూ వారిని ప్రభువులో బలపరుస్తూ, నేను మీ కొరకు ఇలా ప్రార్థన చేస్తున్నాను, మీ గురించి నేను ఇలా మొరపెడుతున్నాను, మిమ్మును ప్రభు పేరిట బతిమాలు కొనుచున్నానని వారి గూర్చి ఆయన చేసిన ప్రార్థనలను గూర్చి కూడా చాలా మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో సౌలు పౌలుగా మారిన తరువాత అనేక మంది వ్యక్తుల కొరకు, అనేక సంఘాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. పౌలు భక్తుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ పౌలు భక్తుని కొరకు దేవుడు ఎవరి ప్రార్థనను వాడుకున్నాడండి? అననీయ యొక్క ప్రార్థనను వాడుకున్నాడు. సో ఈ ఉదయకాల సమయంలో మీరు అనుకోవచ్చు, నేను పౌలు భక్తునిలాగా గొప్ప సేవ చేయలేనండి, నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవండి, లేకపోతే నాకు అంత ప్లాట్ఫామ్ అవైలబుల్గా లేదండి, నాకు అన్ని అవకాశాలు లేవండి, నేను ఒక బైబిల్ కాలేజీలో వెళ్ళి చదువుకోలేదండి, నాకు అంత ధైర్యము అంత వాగ్దాటి నాకు లేదండి నేను సువార్త ప్రకటించడానికి అని మీరు బాధపడుతుంటే, ప్రాబబ్లీ ఒక అననీయ లాగాను ప్రార్థనా పరిచర్య, దేవుని సువార్త కొరకు దేవుని యొక్క నోరుగా బలంగా వాడబడిన పౌలు కొరకు ఎవరు ప్రార్థన చేశారు? ఇట్ వాస్ త్రూ అననీయస్ ప్రేయర్స్ దట్ సాల్ వాస్ హీల్డ్. సౌలును దేవుడు స్వస్థపరిచి దేవుడు ఆయనను బహుబలంగా వాడుకున్నాడు. చూడండి, అననీయ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఒక మాటలో చెప్పాలంటే, సౌలు పౌలుగా మార్చబడుతున్న ఆ పరిణామంలో, ఆ యొక్క చేంజ్ జరుగుతున్నప్పుడు, ఆ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు దేవుడు అననీయను ఒక బలమైన సాధనంగా వాడుకొని పౌలు భక్తుని ఒక మాటలో చెప్పాలంటే ఒక ముందుకి నడిపించినట్లుగా, ప్రోత్సాహపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని కొరకు వాడబడాలని ఆశించే ప్రతి ఒక్కరూ అననీయ వంటి పరిచర్య చేయగలరు. ఏంటా పరిచర్య? అననీయ పరిచర్య అంటే ప్రార్థనా పరిచర్య. ప్రార్థనా పరిచర్య బయటకు కనబడదు, కానీ ప్రార్థన సీక్రెట్గా జరిగిన కార్యాలు మాత్రం బహిరంగంగా కనబడతాయండి. హల్లెలూయా. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు ఎవరికి కనబడదు, నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో దేవుని సన్నిధిలో ఎవరికి కనబడదు. నీ మోకాళ్ళు ప్రార్థనలో మోకరించి ఎంత నల్లగా అయిపోయి ఎవరికి కనబడదు. నువ్వెన్ని ఉపవాసాలు ఉంటున్నావు ఎవరికి కనబడదు, కానీ నీ ప్రార్థన ఫలము మాత్రం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీవెవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు వారి విషయంలో మాత్రం స్పష్టంగా కనబడుతుంది. హల్లెలూయా. సో వాట్ ఎ ప్రివిలేజ్ ఫర్ అననీయస్ టు ప్రే ఫర్ పాల్. పౌలు భక్తుని కొరకు ప్రార్థన చేశాడంటే ఆయనకి ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప. అంత గొప్ప సేవకుని కొరకు ప్రార్థన చేసే అవకాశం ఎవరికి కలిగింది? కనుక ప్రార్థన చేసే అవకాశం ఏదొచ్చినా కూడా అది వదులుకోకూడదు. కొంతమంది చూడండి, ప్రార్థన చేయండి బ్రదర్ అంటే, మీరు చేయండి అదండి, పక్కన వాళ్ళకి దోస్తూ ఉంటారు. ఇప్పుడు మైండ్ బాగాలేదు కానీ తర్వాత ప్రేయర్ చేస్తాను, మీరు చేసేసుకోండి. సైలెంట్గా చేసుకుందాం ప్రార్థన. ఎందుకంటే సైలెంట్గా చేసుకుంటే ఎంత సింపుల్గా, ఎంత టకటక 2 ఆలోచనలు 2 మాటలు ప్రార్థన చేసుకొని ముగించేయచ్చు కదా. అందుకని కొంతమందికి ఎవరైనా ప్రార్థన చేయమని అడిగినా, ప్రార్థన చేయమని ఒక మైక్ ఇచ్చినా, ఒక చిన్న గ్యాదరింగ్లో ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చినా కొంతమంది పక్క వారికి పాస్ చేసేస్తామండి, మీరు చేయండిలే పర్వాలేదు, నాకు అందరిలో ప్రార్థన చేయడం రాదండి. లేదంటే కొన్నిసార్లు దేవుడు నీకు పలానా వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని ఒక ప్రేరేపణ ఇస్తాడు. బహుశా నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఒక బలమైన ప్రేరేపణ ఇచ్చాడేమో. ఒక తల్లట తన కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు. ఒకగానొక కుమారుడు, ఆమెకు భర్త లేడు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఆమె జీవితమే ఇంకా కొడుకు కోసం అనమాట, ఆ కొడుకు కొరకే బ్రతుకుతుంది అన్నట్లు ఆ తల్లి.
ఆ తల్లి కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ ఉంటే ఒకసారి అర్ధరాత్రి సమయంలో ఆ తల్లికి మెలకు వచ్చి దేవుడు అంటున్నాడంట, నువ్వు మోకరించి నీ కుమారుని కొరకు ప్రార్థన చేయమ్మా, ప్రే ఫర్ యువర్ సన్, నీ కుమారుని కొరకు ప్రార్థన చేయంటే దేవుడు ఎందుకు నన్ను ఈ అర్ధరాత్రి సమయంలో లేపాడో, దేవుడు ఎందుకు నన్ను ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడో, నేను వెంటనే నా కుమారుని కొరకు ప్రార్థన చేయాలని ఆ తల్లి మోకరించి ఎంతో భారంగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత రోజు ఆమెకి కుమారుడి నుండి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో కుమారుడు చెప్తా ఉన్నాడు, అమ్మ నిన్న రాత్రి మేమున్న క్యాంప్ మీదకి బాంబింగ్ జరిగింది. మేము అప్పటి వరకు ఒక టెంట్లో ఉన్నాము. శత్రువు యొక్క ఆ జెట్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో మా మీదగా అనుకోకుండా అవి వెళ్ళాయి. మేము ఏ టెంట్లో ఉన్నామో ఆ టెంట్ మీద బాంబు పడింది. కానీ కొద్ది నిమిషాల ముందే ఎందుకో నాకు అనిపించింది ఆ టెంట్లోంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ దూరంగా ఇంకొక పొద ఉంటే అందులో దాక్కోమని నాకు ఒక ప్రేరేపణ అనిపించింది. నేను అందుకని టెంట్లో ఉండి బయటకు వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ టెంట్లో ఉండిపోయారమ్మా. ఆ బాంబింగ్ ఎప్పుడైతే జరిగిందో టెంట్లో ఉన్న సోల్జర్స్ అందరూ కూడా చనిపోయారు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, బాబు ఎగ్జాక్ట్గా అదే సమయానికి దేవుడు నన్ను నిద్రలేపాడయ్యా, నీ కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, నా ప్రార్థన అక్కడ ఆర్మీలో పనిచేస్తున్న నిన్ను కాపాడింది అని. హల్లెలూయా. ప్రార్థన పరిచర్య ఎంత గొప్ప పరిచర్య అండి. ప్రార్థన పరిచర్య ఎంత యోగ్యమైన పరిచర్య. నువ్వు నిజంగా దేవుని కొరకు వాడబడాలని ఆశపడితే ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, సేవకుల కొరకు ప్రార్థన చేయి, దేవుని సువార్త కొరకు ప్రార్థన చేయి. అనేక మంది మరి భయంకరమైన వారి హృదయాలు మార్చబడాలని ప్రార్థన చెయ్యి. మన ప్రార్థన వలన మరి దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. 4వ వ్యక్తిని మీకు చూపిస్తాను. మొదటి వ్యక్తి పేతురు భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వదిగా పౌలుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వదిగా అననీయను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని చేతిలో వాడబడిన 4వ వ్యక్తి అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యగ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. హెచ్చరిక పుత్రుడు అనే మాటకు పక్కన 1 అని ఉంది, చూసారండి, అక్కడ 1 అని ఉంది, కింద ఆదరణ పుత్రుడు అనే మాట ఉంది. సో ఈ బర్నబా అనే వ్యక్తికి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరంట. కొంతమంది ముద్దు పేర్లు పెట్టుకుంటా ఉంటారు. అంటే మన ఇంట్లో ప్రేమగా పెట్టుకునే పేర్లు కాదు. కొంతమందిని అతని పేరు ఏమైనప్పటికీ కొంతమంది రౌడీ అని పేరు పెడతారు, ఎందుకంటే ఆ చేసే పనులన్నీ కూడా అలా ఉంటాయి కాబట్టి. కొంతమందికి పేరు పెడతారు ఏమనంటే చాటర్ బాక్స్ అని పేరు పెడతారు, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి కదండి. కొంతమందికి తిండిపోతూ అని పేరు పెడతారు, ఎందుకంటే ఎప్పుడు తింటానే ఉంటారు కాబట్టి. సో ఈ వ్యక్తి బర్నబా అని పేరు పెట్టారంట అపోస్తలులు. ఆ బర్నబా అనే మాటకి చాలా అద్భుతమైన అర్థం ఉంది. అది అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు లేదా హెచ్చరిక పుత్రుడు. ఇంగ్లీష్లో ఉంది సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆదరణ, ప్రోత్సాహము కలుగ చేసేవాడు. ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఇతను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆదరణ దొరుకుతుందంటండి. ఇతను ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని కలిసినా వారికి ప్రోత్సాహం దొరుకుతుందంట. దే ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్ టు బీ స్ట్రాంగ్, టు బీ బెటర్, టు ప్రే బెటర్, టు లివ్ స్ట్రాంగ్. చూడండి, కొంతమంది జీవితాలలో దేవుడు వారికి ఒక బహుమానంగా ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటారు. ఇతరులను ప్రోత్సాహపరిచే తలాంత్, నేను అంటాను ఇట్స్ అ గిఫ్ట్ అంటాను. ఇతరులను ప్రోత్సాహపరిచే ఆ వరము కొంతమందికి దేవుడు ఇస్తాడు. ఆ వరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఎవ్వరు కలిసినా వారిని ప్రోత్సహించి పంపిస్తారు. స్టూడెంట్ వచ్చి కలిస్తే బాగా చదువురా ప్రోత్సహిస్తారు. ఒక వ్యాపారం చేసిన వ్యక్తి కలిస్తే అతను నష్టాల్లో ఉంటే ఏం పర్వాలేదు, ఇలా చేయండి అలా చేయండి, మీ వ్యాపారం ఖచ్చితంగా మెరుగుపడుతుంది అని ఒక మంచి మాట చెప్పి ప్రోత్సహించి, ఒక విశ్వాసి కష్టాల్లో ఉంటే వారి దగ్గరకు వెళ్ళి ఏం పర్వాలేదండి, దేవుడు మేలు చేస్తాడు మీ జీవితంలో ప్రోత్సాహం. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్నంట అమెరికా దేశంలో ఎవరైనా దర్శిస్తే అమెరికాలో కానీ యూకేలో కానీ బ్రిటిషర్స్ కానీ అమెరికన్స్ కానీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని దర్శించినప్పుడంట వారు ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఒక కార్డు తీసుకెళ్ళి ఆ కార్డు మీద ఒక మాట రాస్తారంట. ఏమనంటే గెట్ వెల్ సూన్, త్వరగా నువ్వు కోలుకోవాలని నేను ఆశపడతా ఉన్నానని ఇస్తారంట. నేను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు హెర్నియా సర్జరీ అయినప్పుడు మా పిల్లలు కూడా నాకు ఫోటో తీసి కొన్ని వాళ్ళు రాసి వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో పంపించేవారు. మామ్ ఐ హోప్
వీ హోప్ యు గెట్ వెల్ సూన్. అమ్మ నువ్వు త్వరగా కోలుకోవాలా, రావాలని కోరుకుంటానని మా పిల్లలు పంపిస్తూ ఉండేవారు. సో వేరే దేశాల్లో గెట్ వెల్ సూన్ అని చెప్తారంట పేషెంట్ దగ్గరికి. ఇండియాలో ఒక వెరైటీ ఆఫ్ పలకరింపు ఉంటుంది. అదేంటంటే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మొన్నేనండి పోయిన వారం ఇదే రోగంతో మా తెలిసిన వాళ్ళు పోయారండి పైకి అని చెప్పేసి వస్తారంట. అంటే వీళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళని పైకి ఎత్తడానికి కాదు, వారిని త్వరగా లేపి ఇంటికి డిశ్చార్జ్ చేసుకొని తెచ్చుకోవడానికి కాదు. మరి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళని ఇంకొన్ని రోజులు అక్కడే ఉంచేసి వారిని అటు నుంచి అటు కాటికి పంపించేయాలని ఒక ప్లానింగ్తో వెళ్ళుంటారనమాట. అర్థమవుతుందండి? హాస్పిటల్కి వెళ్ళినా ఒక పేషెంట్ని కలిసినా వారికి చెప్పాల్సిందా వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు ఇలా అయింది అలాంటి మాటలు కాదండి. వారికి ఏమి ఇవ్వాలంటే ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు, ఏదైనా రోగం గుండా వెళ్ళేవారు పేషెంట్స్కు మానసికమైన ధైర్యం, ఆ ఫ్యామిలీ సపోర్ట్, మారల్ సపోర్ట్ ఉంటే చాలా త్వరగా కోలుకుంటారంట వారు. ఈ బర్నబా అనే వ్యక్తికి పెట్టబడిన పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. హీ వాజ్ అ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో అతని వలన ప్రోత్సాహం, ఏ కుటుంబానికి వెళ్తే ఆ కుటుంబంలో అతని వలన ప్రోత్సాహం, ఏ వ్యక్తిని కలిసినా పలకరించినా వారికి ఇతని వలన ఏం కలుగుతూ ఉంది? ప్రోత్సాహం కలుగుతా ఉంది. ఇతను ఏం చేశాడంటే ప్రభు కొరకు చూడండి, అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. హల్లెలూయా. హెచ్చరిక పుత్రుడు అంటే మాటల్లోనే కాదు, ఎంకరేజ్మెంట్, సేవకి కూడా ఎంకరేజ్మెంట్గా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది కబుర్లు చాలా చెప్తారు కానీ పర్సు తీయరు బయటకి కదండి. బోల్డ్ అన్ని కబుర్లు. ఆకలిగా ఎవరో మన ఇంటికి వచ్చారు, బిర్యానీ తింటారా అండి, తర్వాత పలావ్ తింటారా అండి, చేపల కూర తింటారా అండి, మటన్ కర్రీ తింటారా అండి, చికెన్ ఫ్రై తింటారండి అన్నీ అడిగి లాస్ట్కి ఏం పెట్టకుండా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి పంపించామనుకోండి, ఎలా ఉంటుందండి? మాటల వరకే ప్రేమ తప్ప చేతల్లో ఏమీ. కొంతమంది హెచ్చరిక పుత్రుల్లాగా హెచ్చరిక పుత్రికల్లా ఉంటారు కానీ అది కేవలం మాటల వరకే. హీ వాజ్ నాట్ ఓన్లీ అ బ్లెస్సింగ్ త్రూ హిజ్ వర్డ్స్ బట్ హీ వాజ్ అ బ్లెస్సింగ్ త్రూ హిజ్ యాక్షన్స్. ఈయన ప్రోత్సాహకరంగా ఆయన మాటల ద్వారానే కాదు, అతనికి దేవుడిచ్చిన ఆ భూమిని అమ్మి ఆ వెల తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి, అయ్యా ఇది సేవలో మీరు వాడండి. ప్రభు పనిలో కూడా ప్రోత్సాహకరంగా ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే బర్నబాను కూడా దేవుడు అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక గొప్ప పనిముట్టుగా వాడుకున్నాడండి. ఇందాక మనం చదివాము, అననీయాను దేవుడు వాడుకున్నాడు పౌలు కొరకు ప్రార్థన చేయడానికి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన కళ్ళు కనబడకుండా 3 దినాలు దాదాపు ఆయన మరి చూపు లేని వ్యక్తిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తాడో ఆయన కళ్ళ నుండి పొరల వంటివి రాలిపోయి ఆయన చక్కగా చూడడం ప్రారంభించాడు. ఆయన బాప్తిస్మం పొందాడు. అప్పటి నుండి దేవుని సేవలో కొనసాగాడు అనే మాట చూసాం. అయితే ఈ బర్నబాను దేవుడు ఎలా వాడుకున్నాడంటే అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి. ఎవరా అతనంటే పౌలు. సౌలు పౌలుగా మారి శిష్యులందరితో కలవాలని ఆశపడుతున్నాడు కానీ వీళ్ళు ఎవరు నమ్మట్లేదండి. చూడండి, ఒక గజ దొంగ ఉన్నాడు అనుకోండి, గజ దొంగ ఉన్నాడు, అప్పటి వరకు చాలా మందిని చంపేశాడు. ఇప్పుడు అతను వచ్చి మారి మీలో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తానంటే ఊరుకుంటారండి? మీ కేసులన్నింటిలో నన్ను ఇరికిస్తారయ్యా, ఏమో నువ్వు నన్నేం చేయడానికి వచ్చావో, నా దగ్గర నుండి ఏం తీసుకెళ్ళడానికి వచ్చావో నేనైతే నమ్మనని భయపడతాం కదా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సౌలు పౌలుగా మారి ప్రభు కొరకు ముందుకు వెళ్దాం అనుకుంటే శిష్యులు ఆయనను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చరిత్ర, ఆయన యొక్క గతం అలాంటిది కాబట్టి. ఆ సమయంలో బర్నబాను దేవుడు వాడుకున్నారు. చూడండి 27వ వచనం. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాటలాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను. హల్లెలూయా. ఒక చాలా మంచి పని చేశాడండి. ఇప్పుడు బర్నబాను అందరు నమ్ముతారు,
బర్నబా అటెస్ట్ చేశాడంటే, బర్నబా ఇతడు నమ్మదగిన వాడని చెప్పాడంటే శిష్యులందరూ నమ్ముతారు. ఇప్పుడు బర్నబా వెళ్ళి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉన్నాడంటే ఎవరికంటే శిష్యులకి పౌలుకి మధ్యలో ఒక బ్రిడ్జ్గా పనిచేసి పౌలును శిష్యులతో కలిపి పౌలు ఇంకా చక్కగా సువార్త సేవలో విరివిగా వాడబడడానికి ఒక ప్రోత్సాహకరమైన వ్యక్తిగా పౌలు కొరకు కూడా దేవుడు బర్నబాని వాడుకున్నాడు. బర్నబాకి అప్పుడు తెలిసి ఉండదు పౌలుని దేవుడు ఇంత గొప్పగా వాడుకుంటాడని. పౌలు భక్తుడు అనేక మంది వ్యక్తులకు, అనేక సంఘాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటే ఈ పౌలు భక్తునికి ప్రోత్సాహకరంగా ఎవరున్నారండి? మనందరం కూడా దేవుని కొరకు ఎలా వాడబడగలమంటే, దేవుని కొరకు ఆగిపోయిన ఒకరిని వెనక ఉండి కొంచెం ముందుకి నడిపించు. కొంతమందికి తలాంతులు ఉంటాయి, కొంతమందికి మంచి మంచి వరాలు ఉంటాయి, మంచి కేపబిలిటీస్ ఉంటాయి, కానీ వారు ఎందుకో భయపడతా వెనక ఉండిపోతారండి. అప్పుడు నువ్వేం చేయాలంటే మధ్యలో ఉండి వారిని తీసుకొచ్చి సంఘానికి కలపగలిగితే, వారిని ప్రభు కొరకు ఉపయోగపడే పాత్రలుగా, వారి ఒక బ్రిడ్జ్ లాగా మీరు పనిచేయగలిగితే వారు దేవుని కొరకు విరివిగా ముందుకి కొనసాగడానికి వీలవుతుంది. దానిలో మీరు ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన వారు అవుతారు. బైబిల్ గ్రంథంలో బర్నబా గొప్ప సేవ చేయలేదు, కానీ గొప్ప సేవ చేసిన పౌలు భక్తునికి ఒక ప్రోత్సాహకరమైన వ్యక్తిగా బర్నబా వాడబడ్డాడు. దేవుడు బర్నబాను వాడుకున్నాడు. ఈరోజు నుండి ఒక తీర్మానం మనం తీసుకుందామా? దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉంటే వీ క్యాన్ బీ అ పర్సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మనం కూడా ఎంకరేజ్ చేయొచ్చు ఇతరులను. ఎంకరేజ్ చేయడానికి ఏమైనా కావాలండి? ఏం అక్కర్లేదు, ఒక మంచి మనసు ఉంటే చాలు కదండి. నోటిని ఎన్నో విషయాలు మాట్లాడడానికి నోరు తెరుస్తాము, కానీ ఇతరులను ప్రోత్సాహపరచడానికి నీ నోరు నువ్వు తెరవగలిగితే నీ యొక్క ప్రోత్సాహము వలన ఇతరులు దేవునిలో స్థిరపడడానికి, దేవుని కొరకు వాడబడడానికి నీ ప్రోత్సాహము ఇతరులకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ఇతరులకు ఎంతగానో దోహదపడుతుంది. ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను, 5వ వ్యక్తిని చూడండి. అపోస్తల కార్యగ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇటలీలో ఒక సెంచురియన్, శతాధిపతి, అతని పేరు కొర్నేల్. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట, ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడంట, చాలా ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకా ఐ థింక్ ఒక మనిషిలో ఉండాల్సిన మంచి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఆయనలో. కుటుంబము, ఆయన భక్తిపరులుగా ఉన్నారు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఒక సెంచురియన్గా, శతాధిపతిగా ఒక ఉన్నత స్థితిలో, మంచి ర్యాంకింగ్లో, గౌరవప్రదమైన పరిస్థితిలో సమాజంలో ఉన్నాడు. ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవిస్తున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ కొర్నేలి, నా కుటుంబాన్ని భక్తిగా నేను కాపాడుకుంటున్నాను, నా వరకు నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి ఇది చాలు అనుకోవట్లేదు. కొన్నిసార్లు చూడండి మన భక్తి ఎలా ఉంటుందంటే ఇది చాలు అనిపిస్తుంది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను నా కుటుంబం ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మా 10వ భాగం దేవునికి నమ్మకంగా ఇస్తున్నాము, అది చాలు. వీఆర్ సమ్టైమ్స్ వెరీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ వీఆర్. ఏమై ఉన్నామో, ఏం చేస్తున్నామో దాన్ని బట్టి తృప్తి పడతాం. కానీ కొర్నేలి తృప్తి పడలేదండి. దేవుని కొరకు ఆయన ఒక చక్కని కార్యం చేశాడు. ఒక దినము చూడండి, అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరేలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. బంధువులు, ముఖ్య స్నేహితులు. శతాధిపతి అంటే ఐఎమ్ షూర్ హీ హాజ్ అ బిగ్ సర్కిల్. ఆయనకి చాలా మంది ఉన్నారు పరివారం. అతని బంధువులు అవ్వనియండి, అతనితో పనిచేస్తున్న వారు అవనియండి, అతని బంధువులు, ముఖ్య స్నేహితులు అందరినీ గ్యాదర్ చేసి పార్టీ ఇవ్వలేదండి. మేము మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు శనివారం రాత్రి లాస్ట్ ఫ్లైట్కి వెళ్ళాం బెంగళూరు. ఎందుకంటే పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తా ఉన్నాను, ఎక్కువసేపు నేను అక్కడ ఉండడానికి అవకాశం లేదని ఇక్కడ లాస్ట్ ఫ్లైట్కి వెళ్ళాను. ముందు రోజు అక్కడ సర్వీస్ అవ్వగానే సాయంత్రం ఫ్లైట్కి ఎక్కి మళ్ళీ రాత్రికి వచ్చేసాను నేను ఇక్కడ ఇంటికి. సరే, లాస్ట్ ఫ్లైట్కి వెళ్తే నేను అక్కడ ఫ్లైట్ దిగి మేము వెళ్తూ ఉన్నాము. అక్కడ బ్రదర్ చెప్తా ఉన్నారు, అక్క ఇక్కడ అన్ని పబ్బులు ఉంటాయి అక్క బెంగళూరులో,
ఇక్కడ బోల్డ్ అన్ని పబ్బులు ఉంటాయి. ఇంకా ఎంత విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తారో చెప్పలేం. శనివారం రాత్రి అనేసరికి తెల్లవారు 4 వరకు పబ్బుల్లోనే ఉంటారక్క, తాగుతూనే ఉంటారు, ఎగురుతూనే ఉంటారు. వాళ్ళ వస్త్రధారణ చూడలేమక్క. అమెరికా కన్నా భయంకరంగా తయారైపోయింది మా బెంగళూరు పట్టణము. మా బెంగళూరు పట్టణంలో యవ్వనస్తులు సొదొమ గొమొర్రా కన్నా చెడిపోయారక్క. వీళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు అక్కడున్న బ్రదర్. నిజానికి ఈ రోజుల్లో చాలామంది స్నేహితులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి తాగిస్తూ ఉంటారు కదండి. వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి బాగా తాగండి, బాగా తినండి, బాగా ఎంజాయ్ చేద్దామని చాలాసార్లు ఎంటర్టైన్మెంట్ కొరకు, ఎంజాయ్మెంట్ కొరకు, ఫన్ కొరకు అందరినీ గ్యాదర్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొర్నేలి ఎంత భక్తిపరుడు అంటే, కొర్నేలి ఎంతగా దేవుని ప్రేమించే వ్యక్తి అంటే, తన యొక్క బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి ఒక మీటింగ్ పెట్టించుకున్నాడు. మన ఇంట్లో ఎప్పుడైనా అయిందండి మీటింగ్? ఎప్పుడైనా కొంతమంది అయినా మన స్నేహితులను పిలిచి ఒక చిన్న ప్రార్థనను ఎప్పుడైనా పెట్టించుకున్నావా? మన ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే మన ఇంటికి అది ఆశీర్వాదం అండి. ఇట్స్ అ బ్లెస్సింగ్. దేవుని బిడ్డలు మన ఇంట్లో అడుగుపెట్టి, దైవజనులు మన ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మన కుటుంబానికి అది దీవెన. మన బంధువులు, మన కుటుంబీకులు బహుశా మనం వాక్యం వారికి చెప్పలేకపోవచ్చు. ఆ మీటింగ్లో వారు దేవుని మాటలు వింటే, నీ ఇంటిలో వచ్చి వారు దేవుని మాటలు విన్నందుకు నీ ఇంటికి దీవెన ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు కొర్నేలి ఏం చేశాడంటే, పేతురు భక్తుని పిలిపించి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ జరిగిన కార్యము 31వ వచనం చూడండి. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో దేవుడు కొర్నేలితో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. నువ్వెవరిని పిలిపించాలంటే నువ్వు పేతుర్ని. ఇప్పుడు పేతురు ఎక్కడ ఉంటాడయ్యా? నేను ఫోన్ చేసి కనుక్కోవడానికి సెల్ ఫోన్ లేదు కదా. మేము మొన్న ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చర్మకారుడైన సీమోన్ ఇల్లు మాకు కనబడిందండి. అక్కడికి వెళ్ళాం, చిన్న వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాం, మీరు చూసారో లేదో. సైమన్ ద టానర్, చర్మకారుడైన సీమోను ఇంట్లో పేతురు ఉన్నప్పుడు ఆయన కొర్నేలి కబురు పెట్టి ఆయన పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటాడు కదా. ఆ చర్మకారుడైన సీమోను ఇంటి దగ్గర కూడా మేము వెళ్ళాం. లోపలికి వెళ్ళలేదు, లాక్ చేసేసి ఉంది, కానీ బయట రాసింది చర్మకారుడైన సీమోను ఇల్లు అని. ఇప్పుడు పేతురుని పిలిపించమని చెప్పిన ప్రభువే పేతురు అడ్రస్ కూడా చెప్పాడు. దేవుడు చాలా క్లియర్గా పేతురు ద్వారా ఆ మీటింగ్ జరగాలని, ఆయన ఇంట్లో వారు, ఆయన స్నేహితులు, ఆయన బంధువులు దేవుని సువార్త వినాలి అని ప్రేరేపణ ఇచ్చినప్పుడు అప్పుడు పేతురు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన అప్పుడు ఏం జరిగింది చూడండి. 33వ వచనం, వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఒక మాటలో చెప్పాలంటే ఒక జాలరి. పేతురుకి పెద్ద సమాజంలో ఆయన ఏదో గొప్ప స్థానం లేడండి. దైవికంగా చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు, కానీ ఎడ్యుకేషన్ పరంగా గొప్ప స్థానం లేడు. ఎందుకంటే పేతురు ఒక జాలరిగా, ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నప్పుడు యేసయ్య ఆయనను పిలిచాడు. కానీ కొర్నేలి ఒక శతాధిపతిగా, హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్, హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ అథారిటీ. ఇతనికి చాలా మంచి కుటుంబీకులు, పరివారము, బృందం అంతా ఉంది. కానీ వారందరినీ పిలిచి ఇప్పుడు కొర్నేలి చెప్తున్న మాట ఏంటంటే, మేము నీ ఎదుట ఉన్నామయ్యా, దేవుడు నీకేం చెప్పాలని నీకు ఆజ్ఞాపిస్తే అవన్నీ నువ్వు చెప్పు, మేమైతే వినడానికి సిద్ధంగా ఉన్నాము. దే వర్ వెరీ ఓపెన్ టు హియరింగ్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరం వినడానికి కొర్నేలి, అతను సమకూర్చిన వారందరూ కూడా ఒక సంసిద్ధతతో అక్కడ కూర్చున్నప్పుడు కొర్నేలి ఇల్లే అక్కడ ఒక మందిరం అయిపోయింది. అవునా కదండి? మందిరం అంటే ఏంటండి? దేవుని ప్రజలు ఎక్కడ గ్యాదర్ అయితే మనమే దేవుని ఇల్లు. దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఇల్లు. ఆ కాలంలో దేవుని మందిరాలు, ఇలాంటి కట్టడాలు లేవు. దేవుని ప్రజలు ఎక్కడ ఆయన నామం పేరట కూడితే అదే దేవుని మందిరం అయితే
కొర్నేలి తన ఇంటిని ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరంగా మార్చి అనేక మంది దేవుని సువార్త వినడానికి కొర్నేలి వాడబడ్డాడు. కొర్నేలి పిలిచినప్పుడు బహుశా కొర్నేలి ద్వారా దీవెన పొందిన వారు, కొర్నేలి ద్వారా బ్లెస్ అయిన వారు ఉండుంటారు. వారికి నిజంగా వాక్యం వినాలని ఇష్టం ఉండకపోవచ్చు, కానీ కొర్నేలి వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు కాబట్టి ఈ ఆఫీసర్ పిలిస్తే వెళ్ళాలి. ఎందుకంటే రేపు పొద్దున ఈ ఆఫీసర్తో ఏమైనా పని పడింది అనుకో, మళ్ళీ ఆయన్ని వెళ్ళి కలవాలి కదా. అందుకని ఆయన కోసమైనా కొంతమంది వాక్యం వినడానికి వచ్చి ఉండొచ్చు. కానీ ఏదో ఒక విధంగా దేవుని సువార్త మాత్రం కొర్నేలి యొక్క బంధువులకు, కొర్నేలి యొక్క ఇంటి వారికి వినబడడానికి కారణం ఏంటంటే, ఆ రోజు కొర్నేలి తన భక్తిని తనతో ఉంచుకోకుండా వారందరి కొరకు ఒక చక్కని సభను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ 5 వ్యక్తులను మీ జ్ఞాపకం చేశానంటే, దేవుని కొరకు నీకు వాడబడాలని ఆశ ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన వాడుకుంటాడు. నీకు దేవుడు ఒకవేళ ఆలోచన ఇస్తున్నాడా నీ స్నేహితులను, బంధువుల్ని పిలవాలని, ఒకవేళ మందిరానికి ఇన్వైట్ చేయమని ఆలోచన ఇస్తూ ఉంటే డోంట్ హెసిటేట్. రెండోసారి ఆలోచించొద్దు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించకు. ఆదివారం అవుతుంటే ఒక ఫోను, ఎంతోమందికి ఎన్నో ఫోన్స్ చేస్తూ ఉంటాం. నీకెవరినైనా దేవుడు జ్ఞాపకం చేసి వారు ఇంకా సువార్త వినలేదు, వారికి ప్రభు అంటే ఇష్టమే కానీ వారికి ఎవరో ఒకరు వెనక ఉండి తొయ్యాలి ముందుకి. కొంతమంది ఉంటారు కదండి, తోపుడు బళ్ళలా ఉంటారు. వాళ్ళకి వెనక నుండి తోస్తే పాపం ముందుకెళ్తారు, చక్రాలన్నీ ఉంటాయి, కానీ ఆ పుష్ కావాలన్నమాట వెనకాల నుండి. ప్రాబబ్లీ యూ క్యాన్ బీ దట్ పర్సన్ హూ కెన్ ఎంకరేజ్. వారిని వెనక ఉండి ప్రోత్సహించే వ్యక్తులుగా మీరు ఉండగలిగితే ఇతరులు ప్రభు వద్దకు రావడానికి, ఇతరులు ప్రభులో బలపడడానికి, ప్రభులో స్థిరపడడానికి మీరు ఉపయోగపడతారు. మీరు దేవుని చేతిలో ఒక పనిముట్టుగా వాడబడతారు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనకు చాలా అవసరాలు ఉన్నాయి, మనకు చాలా కొదువలు ఉన్నాయి, మనకి దేవుని అవసరం చాలా ఉంది. బట్ లెట్స్ ఆల్సో రిమెంబర్ దట్ గాడ్ నీడ్స్ అస్. దేవునికి కూడా పనివారు కావాలండి, తెలుసా? దేవునికి పనివారు కావాలి. ఫుల్ టైం కావాలి, పార్ట్ టైం కావాలి. నువ్వు ఫుల్ టైం వాడబడగలిగితే ఫుల్ టైం వాడబడు. నీకు ఆ పిలుపు ఉంటే, దేవుడు నీకు పిలిపిస్తే ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణంగా వాడబడు. నీకు ఒకవేళ ఫుల్ టైం కాల్ లేకపోతే నువ్వు పార్ట్ టైం అయినా ఉదయం అంతా నీ ఉద్యోగానికి వెళ్ళు, సాయంత్రం కొద్దిసేపు అన్న ప్రభు కొరకు వెచ్చి. నాకు అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అంటే మోకాళ్ళు వేసి ప్రార్థనన్నా చేయి. ఒక అననీయ ఎలా పౌలు కొరకు ప్రార్థన చేశాడు, అట్టి విధంగా ఒక ప్రార్థనా పరిచర్య అయినా చెయ్యి. ఏదేమైనప్పటికీ కాలం, సమయం అయితే గడిచిపోతూ ఉంది. దేవుని వాడుకునే వ్యక్తులుగా కాకుండా దేవుని చేత వాడబడే వ్యక్తులుగా ఉండగలిగితే మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదము, మేలు. ఆయన కొరకు వాడబడిన వారిని అయితే ఆయన ఎప్పుడు ఒట్టి చేతులతో విడిచిపెట్టడండి. ఎక్కడైనా వెళ్ళి మనం పని చేస్తే ఖచ్చితంగా వారు జీతం ఇస్తారు. ప్రభు కొరకు నువ్వు ఏం ఆశించి పని చేయకపోయినా ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, బహుమానం ఇచ్చేవాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నీకు బహుమానం ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అయితే ఆయన కొరకు వాడబడాలని తృష్ణ, ఆశ నీకు ఉన్నట్లయితే ప్రభువుని అడుగు, దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు.